వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ ఫర్ డిగ్రీ ఫస్ట్ సెమ్ 2025 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మీరు కనుక ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. దీంట్లో క్వశ్చన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది 50 మార్క్స్ పేపర్ అయినా కొంచెం టఫ్గా ఉంటుంది. ఈజీ ఈ సబ్జెక్ట్లో మనం వచ్చేసి డేట్స్, సైడ్ హెడ్డింగ్స్, ఆ రూలర్స్ యొక్క నేమ్స్, వాళ్ళు చేసిన యాక్టివిటీస్ని మనం గుర్తుంచుకోవాలి. కొంచెం మెమరైజ్ పవర్ ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ కూడా ఎక్కువే. ఈ సబ్జెక్ట్లో ఏది అన్ఇంపార్టెంట్ అని వదలడానికి లేదు. ఏదైనా 2 యూనిట్స్ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక థర్డ్ యూనిట్లో వచ్చి ఒక హాఫ్ ప్రిపేర్ అయ్యి హాఫ్ వదిలేసినా పర్లేదు. కానీ ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవాలి. చదివిన 2 యూనిట్లు అయినా పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితేనే ఈ సబ్జెక్ట్ అనేది పాస్ అవుతారు. అండ్ బై ద వే ఈ సబ్జెక్ట్కి పేజెస్ కూడా ఫిల్ చేయాలి విత్ నీట్ సైడ్ హెడ్డింగ్స్. అండ్ మనం యూనిట్ 1 చూసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్. ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఈ యూనిట్లో మీకు టోటల్గా 9 క్వశ్చన్స్ అనేది నేను ఇచ్చాను. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 8 అనేది నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అనేది కొంచెం ఈ కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇది కూడా ఇంపార్టెంట్. నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ అయితే ఈ యూనిట్లో అయితే చదువుకోండి. 1 to 8 క్వశ్చన్స్ అయితే పక్కా చదువుకొని వెళ్ళాలి. అప్పుడే మీకు 5 మార్క్స్ కూడా ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. ఈ 10 మార్క్స్ చదివినా 5 మార్క్స్లో కూడా అవే పడతాయి కాబట్టి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే రైట్ అబౌట్ హిస్టరీ, ఎక్స్ప్లెయిన్ ఇన్ స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ హిస్టరీ అయినా అడగచ్చు, లేకపోతే జస్ట్ హిస్టరీ అయినా అడగచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. ఒక మనిషి అనేది కోతి నుంచి ఎలాగా డిస్క్రైబ్ చేయమనేది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ని మిమ్మల్ని డిస్కస్, కంపేర్, అనలైజ్, ఎవాల్యుయేట్ అయినా అడగచ్చు. హిస్టరీలో అనేది క్వశ్చన్స్ అనేది కొంచెం మార్చి అడుగుతాడు, కానీ మెయిన్ సైడ్ హెడ్డింగ్ అనేది మనకు గుర్తుండాలి. ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అని ఒక వర్డ్ని రాసిన దాని గురించే ఎస్ఐ కింద రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డిడ్ హరప్పన్ సివిలైజేషన్ కాంట్రిబ్యూట్ ది డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్. ఈ క్వశ్చన్ని కూడా మనల్ని చాలా వేస్గా అడగచ్చు. రైట్ అండ్ ఎస్ఐ ఆన్ హరప్పన్ సివిలైజేషన్ అయినా డైరెక్ట్గా అడిగచ్చు, లేకపోతే ఇలా ఇండైరెక్ట్గా అయినా అడిగచ్చు. థర్డ్ క్వశ్చన్ అనేది చాలా వరకు రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి చూసుకొని వెళ్ళండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఆఫ్ వేదిక్ పీరియడ్. వేదిక్ లిటరేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైప్స్ ఆఫ్ వేదస్, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద ఉంటాయి కదా, దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా ఈజీగా ఒక్కొక్క పారాగ్రాఫ్గా రాయాలి. చిన్నదైతే రాయడానికి అవ్వదు. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా డిస్టింగ్విష్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం ఫిలాసఫీ. డిఫరెన్స్ అనేది రాయమంటారు. ఈ క్వశ్చన్ మనం డిఫరెన్స్ అనేది 2 పేజెస్గా రాయాలి. అండ్ ఈ క్వశ్చన్ ఇంకా 2 వేస్లో కూడా అడగచ్చు. డైరెక్ట్గా కూడా ఒక రిలీజియన్ పైన ఇచ్చేయచ్చు. ఎగ్జాంపుల్ బుద్ధిజం అండ్ ఇట్స్ 8-fold పాత్ అయినా అడగచ్చు 10 మార్క్స్కి. ఆర్ ఎక్స్ప్లెయిన్ ఆర్ రైట్ అండ్ ఎస్ఐ ఆన్ జైనిజం అండ్ ఇట్స్ లెవెల్స్ అండ్ ఇట్స్ 5 డాక్ట్రైన్స్. జైనిజం అండ్ బుద్ధిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు పక్కా చూసుకొని వెళ్ళాలి. నేను ఇచ్చిన క్వశ్చన్ 8. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ అశోకాస్ ధామ్ పాలసీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రిపేర్ అయ్యాలండి బాగా. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్లో మనకి ఏ టెక్నాలజీస్ని ఇన్నోవేట్ చేసి అక్కడ ఉన్న సైన్స్ గురించి మనం రాయాల్సింది వస్తుంది. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ క్రోనాలజీ ఆఫ్ వేరియస్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఇండియా. వేరియస్ డైనాసిటీస్ అనేది మనం బీసీ నుంచి ఇప్పుడు దాకా రూల్ అయ్యేది అన్నీ రాయాలి. ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ మీకు 9th క్వశ్చన్ కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు, కానీ ఇది కూడా మరీ అన్ఇంపార్టెంట్ అయితే కాదు, కొంచెం వరకు ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేసినా పర్లేదు. టెక్నాలజీ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూస్ చేసే టెక్నాలజీస్ అయినా ఆర్ రైట్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎవాల్యుయేట్, అనాలిసైజ్ అయినా ఇవ్వచ్చు. ఇది వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో ఉన్న 8-9 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. దీంట్ నుంచే మనకి 5 మార్క్స్ అనేది అడుగుతారు. ఆర్ ఒక 5 మార్క్స్ అయితే నేను ఇప్పుడు మీకు ఇస్తున్నాను. హౌ ఇస్లాం స్ప్రెడెడ్ ఇన్ ఇండియా ఆర్ ఇస్లామిక్స్ రూలర్స్ వల్ల మనకు వచ్చిన లాస్ ఏంటి. ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్. నేను ఇక్కడ రాయలేదు కానీ మీకు చెప్తున్నాను, ఇది కూడా చూసుకొని వెళ్ళాలి. ఆర్ డైరెక్ట్గా ఇస్లాం గురించి అయినా ఇస్లామిక్ ఇన్వేడర్స్ గురించి అయినా 5 మార్క్స్లో ఇస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ యూనిట్ 1. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్కి వెళ్దాం. సెకండ్ యూనిట్ వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ మెడివియల్ ఇండియా. దీంట్లో వచ్చేసరికి నేను 7-10 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇచ్చాను. అండ్ సమ్ 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఢిల్లీ సుల్తానేట్ ఆర్ ఇస్లామిక్ రూలర్స్ ఇన్ ఢిల్లీ అయినా అడగచ్చు. ఈ క్వశ్చన్ని మనం చాలా ఫ్లిప్ చేసి కూడా అడుగుతారు, కానీ ఆన్సర్ అయితే ఒకటే రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అనలైజ్ ది సిగ్నిఫికెంట్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై అలావుద్దీన్ ఖిల్జీ అండ్ ముహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ క్వశ్చన్ని మనం డైరెక్ట్గా రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై అలావుద్దీన్ ఖిల్జీ అని ఒకటే అడగచ్చు, లేకపోతే 2 మిక్స్ చేసి కూడా అడగచ్చు.
థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ముఘల్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఈ క్వశ్చన్ని మనం ఇంకో వేలా కూడా అడగచ్చు. ఎలూసిడేట్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ముఘల్. ఎలూసిడేట్ అంటే ఏంటి లేదమ్మా, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఆర్ క్లారిఫైయింగ్ సంథింగ్, ఆర్ డిస్క్రైబింగ్ సంథింగ్. చెప్పాను కదా, హిస్టరీ వచ్చేసరికి ఎలాగైనా క్వశ్చన్స్ అనేది అడగొచ్చు. మనకి అర్థం కాని వర్డ్స్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇస్తాడు. అందుకే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలూసిడేట్ అంటే ఎక్స్ప్లెయిన్ ఆర్ గివ్ క్లారిటీ ఆన్ సంథింగ్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ అబౌట్ అక్బర్స్ రిలీజియస్ పాలసీ. అక్బర్స్ రిలీజియస్ పాలసీ మీద మనల్ని డిస్కస్ చేయమంటున్నారు. ఆ క్వశ్చన్ని ఇంకోలో కూడా అడగచ్చు. క్రిటిక్ యూ ఆన్ ది రూల్ ఆఫ్ అక్బర్స్. క్రిటిక్ యూ అంటే ఆ ఇచ్చిన టాపిక్ మీద మనల్ని మన ఒపీనియన్ కానీ మన జడ్జ్మెంట్ని కానీ పాస్ చేయడమే క్రిటిక్ యూ అనేది అంటారు. ఈ వర్డ్ కదా, కొత్త వర్డ్ కదా, కొంచెం బాగా చూసుకొని వెళ్ళండి. ఎలూసిడేట్ అండ్ క్రిటిక్ యూ కొత్త వర్డ్స్ చూసుకొని వెళ్ళండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ముఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ షార్ట్ నోట్స్ అబౌట్ భక్తి మూమెంట్ అండ్ రైజ్ ఆఫ్ ఇట్. భక్తి మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, దాన్ని ఒక భక్తి మూమెంట్ మీద షార్ట్ నోట్ రాయాలి, ఎలా స్టార్ట్ అయిందని, అండ్ ఎలా అనేది రైజ్ అయ్యి సక్సెస్ అయింది అని కూడా రాయాలి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్కస్ సెయింట్స్ అసోసియేటెడ్ విత్ భక్తి మూవ్మెంట్స్. భక్తి మూవ్మెంట్స్లో ఎవరెవరు సెయింట్స్ అసోసియేట్ అయ్యారు. ఎగ్జాంపుల్ దీంట్లో సర్గుణ భక్తి, నిర్గుణ భక్తి అని కొన్ని ఉంటుంది. కొన్ని సెయింట్స్ పేరు రాయాలి, మీరాబాయి కానీ కొన్ని మంది పేరు రాయాలి. అండ్ దీంట్లో కొన్ని 5 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. 1లో ఇలా డైరెక్ట్గా అడిగేస్తారు. గ్రేటర్ ముఘల్స్ అనేది కొంచెం 5 మార్క్స్లో ఎక్కువగా అడుగుతారు కాబట్టి మీరు బాబర్ అండ్ అక్బర్, షాజహాన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఔరంగజేబ్ గురించి కూడా మన 5 మార్క్స్ క్వశ్చన్లో ఇంపార్టెంట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బాబర్ అండ్ షాజహాన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ 4 ఇంపార్టెంటే. మ్యాక్సిమం మీరు నేను స్టార్ మార్క్ పెట్టింది చదివేటట్టుగా చూడండి. అండ్ ఈ యూనిట్ 2లో వచ్చేసరికి 7కి 7 క్వశ్చన్స్ అనేది చదువుకొని వెళ్ళాలి. అప్పుడే మీరు అటెంప్ట్ చేయగలరు ఫుల్గా. అండ్ యూనిట్ 3లో ఏదో హాఫ్ అనేది మీరు స్కిప్ చేసినా పర్లేదు. యూనిట్ 3లో కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంది, కానీ భయపడకుండా చదవండి. ఎలాగో స్కూల్లో చదివినవి కొన్ని గుర్తుంటాయి కదా, అవే ఉంటాయి. అండ్ యూనిట్ 3కి వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా దీంట్లో వచ్చేసరికి నేను 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాను అండ్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాను. ఈ యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువే ఉన్నాయి, కొంచెం చదవాల్సింది కూడా ఎక్కువే ఉంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ అండ్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్. ఈ యూనిట్లో మీకు కావాలంటే ఒక పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెట్టాలనుకుంటున్నారు. మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో మినిమం 10 కామెంట్స్ అయినా ఉంటే నేను చేయొచ్చు. మరీ తక్కువ కామెంట్స్ అయితే నేను చేయను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్. బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ల్యాండ్ పైన ఎలా ట్యాక్స్ తీసుకున్నారు, దాంట్లో 3 ఉంటుంది కదా, జమీందారీ సిస్టమ్ కావచ్చు, రయవర్డ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మహల్వారీ సిస్టమ్ కూడా కావచ్చు. ఆ 3 అనేది మీరు రాయాలి, బ్రిటిషర్స్ మన మీద ఎలా ట్యాక్స్ తీసుకున్నారని. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ షార్ట్ నోట్ అబౌట్ యూరోపియన్ సెటిల్మెంట్స్. ఈ క్వశ్చన్ అనేది కొంచెం అన్ఇంపార్టెంట్, కానీ మీరు టైం ఉంటే చదువుకొని వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రీఫ్లీ డిస్క్రైబ్ అబౌట్ సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇట్. ఈ మూమెంట్ని వచ్చేసరికి దీని ఒక ఫౌండర్ వచ్చేసరికి రాజా రామ్ మోహన్ రాయ్. దీని గురించి కూడా మీకు సపరేట్గా 5 మార్క్స్లో కూడా అడుగుతారు. అండ్ ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డిస్క్రైబ్ అబౌట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ఇట్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సిక్స్త్ వన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ ఏ ఎస్ఐ అబౌట్ క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇది మన స్కూల్ నుంచి చదువుకొని వస్తున్నాం కదా, మీరు ఈజీగా అనేది రాస్తారనుకుంటున్నాను. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ గాంధీస్ రోల్ ఇన్ నాన్ కోఆపరేషనల్ మూవ్మెంట్స్. ఈ క్వశ్చన్ కూడా కొంచెం అన్ఇంపార్టెంట్, కావాలంటే మీరు టైం ఉంటే చదువుకొని వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ నోట్ ఆన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. బ్రిటిషర్స్ మన పైన ఏ బేసిస్ మీద పార్టీషన్ వేశారు. పాకిస్తాన్ వచ్చేసరికి ముస్లిం పాపులేషన్ అండ్ ఇండియా వచ్చేసరికి హిందూ పాపులేషన్ మీద డివైడ్ చేశారు. దాని గురించి అయితే ఫుల్ ఇన్డెప్త్గా రాయాలి. ఈ క్వశ్చన్ మన ఇంకోలో కూడా అడుగుతారు. ఆన్ వాట్ బేసిస్ పార్టీషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డన్ బై బ్రిటిషర్స్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతారు. ఆ సేమ్ క్వశ్చనే మనం ఆన్సర్ రాస్తాం. 9th and 10th క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్ అండ్ ఎస్ఐ ఆన్ డాండీ మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 10th వన్ కూడా కాజెస్ ఆఫ్ 1857 రివాల్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ డిస్క్రైబ్ ఏదైనా అడగచ్చు. ఈ 10 క్వశ్చన్స్లో
ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సారీ మీకు కావాలంటే థర్డ్ వన్ స్కిప్ చేసేయచ్చు. 5th, 6th, 8th వన్ అండ్ 9th వన్, 10th వన్ అయితే పక్కా చూసుకొని వెళ్ళాలి. అంతే ఈ యూనిట్లో ఉన్న 10 మార్క్స్. అండ్ నెక్స్ట్ మనం 5 మార్క్స్కి వెళ్దాం. 5 మార్క్స్ వచ్చేసరికి 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఆ 5 క్వశ్చన్స్లో 3, 4, 5 అనేది కొంచెం ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉంది. ప్రీవియస్ ఇయర్స్లో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం రిపీట్ అయిన క్వశ్చన్సే మీకోసం రీసెర్చ్ చేసి మరీ ఇచ్చాను. దానికోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఎప్పుడు అరైవ్ అయ్యారో దాని గురించి రాయమంటారు. అరైవల్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. మీరు ఇండియన్ హిస్టరీ గురించి చదువుతున్నారు కాబట్టి ఇది ఈజీగా అనేది రాస్తారు. అన్ఇంపార్టెంట్ అయినా మీరు రాస్తారు. అండ్ సెకండ్ వన్, ఎకనామికల్ ఇంపాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఓవర్ ఇండియా. దీంట్లో మనం పాజిటివ్ ఇంపాక్ట్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ రెండూ రాయాలి. థర్డ్ వన్ వచ్చేసి వందే మాతరం గురించి రాయాలి. మీకు ఏం రాకపోయినా వందే మాతరం స్లోగన్ అలా రాసి ఏదో 4-5 పాయింట్స్ రాసి దాని యొక్క వందే మాతరం యాంథమ్ ఒక టీం తెలిస్తే అది ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ రాకపోతే వస్తే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి నీట్గా. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ సుభాష్ చంద్ర బోస్ ఇన్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఇది మనకి 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇస్తారు అప్పుడప్పుడు, రేర్ కేసెస్లో. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అప్పుడప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఇస్తాడు. హోమ్ రూల్ మూమెంట్ అని డైరెక్ట్గా చేస్తాడు 5 మార్క్స్లో అయితే. 10 మార్క్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ ఆర్ క్రిటిక్యూ అలా అడుగుతాడు. మీకు థర్డ్ యూనిట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే నాకు మినిమం 10 కామెంట్స్ అనేది ఈ వీడియో కింద రావాలి. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నా కంటెంట్ అనేది మీకు యూస్ఫుల్గా అవుతే మీ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ మిగతా స్కిల్ పేపర్ కోర్సెస్, థియరీ, కోర్ సబ్జెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫై అవుద్ది. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్. భయపడకుండా రాయండి, ఈజీగానే ఉంటుంది ఎగ్జామ్. థ్యాంక్ యూ.